హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆహా ఏమి రుచి. ఈరోజు నేను మీకు వెనిలా ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా. ఐస్ క్రీమ్ అంటే మనందరికీ చాలా ఇష్టం, కానీ ఐస్ క్రీమ్ ఇంట్లో ప్రిపేర్ చేస్తే అది వస్తుందో లేదో అనే డౌట్ అయితే మనందరికీ ఉంది. సో ఈరోజు నేను మీకు చాలా సింపుల్ వేలో ఈజీగా ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా. సో లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దామా. ముందుగా ఒక మందపాటి గిన్నెలోకి 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ పాలను వేసుకోవాలి. పాలు పూర్తిగా వేడెక్కక ముందే మరొక కప్పులోకి 4 టేబుల్ స్పూన్ల పాలను తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందే కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని పాలలో యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కలుపుకోవాలి. చూసారా, పాలు ఇలా చిక్కబడుతున్నాయి. ఇలా చిక్కబడుతున్నప్పుడు గిన్నె అంచుల్లోంచి మీగడని తీసి తిరిగి పాలలో కలుపుతూ మరిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ వేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని అల్యూమినియం ఫాయిల్తో కంప్లీట్గా సీల్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 6 అవర్స్ వరకు రిఫ్రిజిరేట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్పూన్తో బాగా కలిపి రిఫ్రిజిరేట్ చేసుకోవాలి. ఇలా చేస్తేనే మన ఐస్ క్రీమ్ క్రీమీగా టేస్టీగా వస్తుంది. ఫైనల్లీ మన ఐస్ క్రీమ్ రెడీ అయింది. చూసారా ఎంత బాగా వచ్చిందో. దీన్ని ఒక ఐస్ క్రీమ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇలా ఓ చిక్కీని తీసుకొని దాన్ని కచ్చాపచ్చాగా దంచుకొని ఆ దంచుకున్న మిశ్రమాన్ని మనం ఐస్ క్రీమ్పై టాపింగ్గా వాడుకోవచ్చు. మాకైతే ఈ టేస్ట్ చాలా బాగా నచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అన్నట్టు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Thank you for watching this video.